ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెబుదామంటారా? నిశ్చయముగా ఈ రాత్రి దేవుడు మీ సంతోషాన్ని పరిపూర్ణము చేయును గాక. ఈ మార్చి మాసం అంతా కూడా దేవుని ఆశీర్వాదం ఉంది. మీ కుటుంబాలు నిరంతరం ఆశీర్వదించబడును గాక. దైవ ప్రసన్నత మీ కుటుంబాలపై నిలిచి ఉండును గాక. దేవుడు ఈ మాసములో మీరు దైవ చిత్తానుసారంగా ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నారో మీ కుటుంబంలో వాటన్నిటినీ దేవుడి మాసములో నెరవేర్చును గాక. ఆమేన్. దేవుని యొక్క ఉన్నతమైన పనిలో మీరు ఒక బలమైన సాధనములుగా చేయబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్దామంటారా? హల్లెలూయా. గడిచినటువంటి ఫిబ్రవరి మాసం అంతా మనల్ని కాపాడి ఆయన కృపలో భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచి మరొక నెలను మన జీవితాలకు అనుగ్రహించిన యేసయ్యకు ఒకంత బిగ్గరగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా కృతజ్ఞతాహీనులుగా మనము ఉండకూడదు. ఎందుకంటే గతించినటువంటి నెలల్లో చాలామందిని మనం చూసాం, వాళ్ళు ఈ నెలలో లేరు. కానీ దేవుడు మాత్రం తన ఉన్నతమైన కృపను మన ఎడల చూపి మనకు ఆయుష్నిచ్చి ఆయన సేవించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన కృపలో మనము నీతిమంతులం అంతగా కాకపోయినప్పటికీ జ్ఞాపకం చేసుకొని మనల్ని సంపూర్ణులుగా పరిపూర్ణులుగా చేయడానికి మనకు ఒక ఆశీర్వాదపు నెలను మనకిచ్చాడు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నీతిమంతుడైనటువంటి ప్రభువుని బట్టి మనం నీతిమంతులుగా చేయబడ్డాం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యం మనం నేర్చుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా మీకు ప్రత్యక్షపు గుడారములోని దీపవృక్షం గురించి మీకు కాస్త తెలియచేయాలని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రేరేపించబడి ఈరోజు వర్తమానం నేను మోసుకొని వచ్చాను. దేవుని సేవకుడిగా మోసుకొని వచ్చినటువంటి వర్తమానాన్ని వేద భాగంలో నుంచి మీకు చదివి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మీకు బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం ఈరోజు మనం నేర్చుకునేది దీపవృక్షం అన్నమాట. పరిశుద్ధ స్థలములో ఉండేది దీపవృక్షము. దాని గురించి నేర్చుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 31 నుంచి 40 వాక్యాల వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు వినండి. 31 నుంచి 40 వచనాల వరకు. నిర్గమకాండం 25వ అధ్యాయం. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. నకిసి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిసి పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ, పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ, పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు. అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్షము ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్షము ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల క్రింద ఏకాండమై ఒక్కొక్క మొగ్గ చొప్పు ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారముతో చేయబడిన ఏకాండమైన నకిసి పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములు చేయవలెను. దాని ఎదుట వెలిగించునట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ నలుమది మీసేల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన
వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ఈ రాత్రి నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని నీ కలువరి శిలువ చాటున మరుగుపరచండి అయ్యా. మానవ స్వరమును మరుగుపరిచి తండ్రి, దీపవృక్షము ద్వారా వెలుగయ్యున్న తండ్రి, ఇదిగో నా తండ్రి, దైవిక స్వరాన్ని మాకు వినిపించమని ఈ రాత్రి నిలబడ్డ నాతో, వింటున్న నీ ప్రజలతో, మైక్ శబ్దం ద్వారా బయట వింటున్న ప్రజానికము ద్వారా మీరు మాట్లాడి ప్రతి బిడ్డ జీవితాలు వెలుగుమయములోనికి రప్పించబడినట్లుగా, వాళ్ళు రక్షణ పొందినట్లుగా కృప చూపమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మరొక రిఫరెన్స్ కూడా మనం చదువుదాం. ఒక 3-4 రిఫరెన్సులు చదువుదాం. మనం ఆధారంగా ఉంటాయి కనుక. సంఖ్యాకాండము 4వ అధ్యాయం, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 9 నుంచి 10 వాక్యాలు మనము చదువుకుందాం. మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును, దాని ప్రదీపములను, దాని కత్తెరను, దాని కత్తెర చిప్పలను, దాన్ని సేవలో, చూడండి, దానిని సేవలో వారు ఉపయోగపరుచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని సముద్ర వత్సల చర్మమయమైన చాలు. తదుపరి చదువుదాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చదువుదాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాల వరకు. జకరియా 4వ అధ్యాయం 1 నుంచి. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకనిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏం కనబడుచున్నదని అడగగా, నేను, చూడండి అద్భుతమైన మాట, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ప్రమదియును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు క్రొవుడి పక్కన ఒకటియు ఎడమ ప్రక్కన ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా నీదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. చాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. ప్రకటన 1:12. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. ఓ దేవునికి స్తోత్రం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు, చూడండి, కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను.
ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఓ, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చియు ఆ మర్మమును, ఆ 7 సువర్ణ దీపముల సంగతియు వ్రాయుమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే, తన ప్రజల మధ్య నివాసము చేయాలనుకున్నప్పుడు, దేవుడు తన ప్రజలతో ఉండాలనుకున్నప్పుడు మోషేకు చెప్తూ, సినాయి పర్వతం మీద దేవుని యొక్క గుడారాన్ని నిర్మించడానికి మొదటిగా ఏం చేయాలని చెప్పారు ప్రభు మోషేకు? ఆవరణం చేయాలి. ఆవరణములో ఏముండాలట? ఆవరణం గురించి కూడా పాలకీడు సంఘంలో ఈ ప్రత్యక్షపు గుడారం గురించి ప్రతి పాయింట్ నేర్పిస్తూ వస్తున్నానన్నమాట. ఇప్పుడు దాని అంతటి గురించి చెప్పడానికి సమయం సరిపోదు. ఆవరణం చెయ్యాలి. ఆవరణములో మొదటిగా ఏముండాలని చెప్పారు? బలిపీఠం ఉండాలి, తర్వాత గంగాళం ఉండాలి, ఆ తర్వాత పరిశుద్ధ స్థలాన్ని గుడారం నిర్మించమని చెప్పారు. పరిశుద్ధ స్థలములో ఏముండాలి? మొదటిగా సమూహపు రొట్టెల బల్ల, ఆ తర్వాత దాని ప్రక్కనే వెలుగునివ్వడానికి, యాజకులు పరిచర్య చేయడానికి సువర్ణ దీప వృక్షము ఉండాలని దేవుడు చెప్పారు. ఈ సువర్ణ దీప వృక్షము గురించి ఇదిగో పరలోకములో కూడా ఉందని జకర్యాకు దేవుడు చూపిస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైనటువంటి ఇదిగో యోహానుకు దేవుడు ఇదిగో ప్రత్యక్షతనిస్తూ ఇదిగో ఆయనని పరలోకానికి తీసుకెళ్ళి పరలోకములో ఉన్నటువంటి ఈ సువర్ణ దీపమును గురించి, ఈ సువర్ణ దీపము దగ్గర ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున పరదాం. హల్లెలూయా. ఈ దీపవృక్షము బంగారముతో చేయబడింది. ఎటువంటి అతుకులు లేక ఒకే బంగారపు ముద్దతో చేయబడింది అన్నమాట. ఈ దీపవృక్షము దేనితో చేయబడిందట? బంగారముతో చేయబడింది. ఎటువంటి అతుకులు లేక ఒకే బంగారపు ముద్దతో చేయబడింది. ఈ దీపవృక్షము పరిశుద్ధ స్థలములోని సమూహపు బల్ల దగ్గర ఉంటుంది. దీనికి సువర్ణ దీప వృక్షం అని కూడా పేరుంది. మనం చదవబడిన వేద భాగములో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనములో 7 దీప స్తంభములను మనము చూచాము. ఆ దీప స్తంభములు దేవుని సంఘమని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనములో కనబడుతుంది. ప్రకటన గ్రంథం 4:5లో 7 దీపములు దేవుని 7 ఆత్మలు అని మనము వేద భాగములో చూచాము. ఒకటి మనం నేర్చుకుంటున్నాం. నెంబర్ 1, ప్రకాండము శాఖలు. అందరు చెప్పండి, ప్రకాండము శాఖలు. దాంట్లో అందరు అనండి. మొదటిది ఏంటిది? ప్రకాండము శాఖలు. దాంట్లో పాయింట్ ఏ ఏంటంటే ప్రకాండము. ఇది యేసు ప్రభువుకు గుర్తుగా ఉందన్నమాట. ఇది యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. శాఖలు ఏం చేయాలంటే క్రీస్తులో నుండి వచ్చిన విశ్వాసులకు సూచనగా ఈ శాఖలు ఉన్నాయి అన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-6 వాక్యాలు మనం చదువుదాం. ఈ దీపవృక్షమునందు ప్రకాండమును శాఖలు కూడా ప్రకాశించుచున్నవని మనం చూడగలం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-6 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ప్రకాండం ఎవరంట?
యేసుక్రీస్తు ప్రభువారు. ప్రకాండం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో మనము శాఖలుగా విస్తరించాం, విశ్వాసులం. అర్థమవుతుందా? ప్రకాండం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. అందులో తీగలు అనగా శాఖలు ఎవరంటే క్రీస్తు యేసును విశ్వసించిన విశ్వాసులమైనటువంటి మనమే. చదువుదాం. చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను చూడండి ఆయన తీసి పారవేయను. చూడండి, ఫలించే ప్రతి తీగ చూడండి మరి ఎక్కువగా ఫలించవలెనని చూడండి దానిలోని పనికి రాని తీగలను చూడండి తీసివేయును. చూడండి, నేను నీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చూడండి, ప్రకాండములో మనం నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉండుడి. చూడండి, ప్రకాండములో మనం నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. చూడండి, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి చూడండి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదు. అలాగే చూడండి, ప్రకాండములో మనం ఉంటే గాని చూడండి మీరును ఫలింపరు. ప్రకాండమై యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ శాఖలు ఏం చేస్తున్నాయంటే ఇదిగో ప్రధాన యాజకులు ఇదిగో సేవ చేయడానికి వెలుగునిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దానిలో నుంచి ప్రకాండం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే శరీరం ఒక్కటే, కానీ క్రీస్తులో సంఘాలు, విశ్వాసులు అనేక అవయవాలు ఉన్నామని పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పారని నేను అనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. శరీరం ఒక్కటే, ప్రకాండం ఒక్కటే, శరీరములో అనేక అవయవాలు వివిధ రీతులుగా పనిచేస్తున్నాయి. అలాగే యోహాను సువార్తలో ప్రకాండమైన యేసుక్రీస్తు ప్రభువారిలో అంటే ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తు వారిలో మనము నిలిచి ఉంటేనే తప్ప మనం ఫలిస్తాం, వెలిగించబడతాం, అనేకుల్ని వెలిగించగలుగుతాము. చప్పట్లు కొట్టి దేవుని నామమున రాత్రి శక్తివంతంగా మహిమపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమర్థమైంది? ప్రకాండము యేసుక్రీస్తు. ఒక చెట్టును చూస్తే అది ఒక్కటే ప్రకాండంగా చెట్టు ఉంటుంది. అది అనేక రీతులుగా దాని నుండి కొమ్మలు, తీగలు ఏమవుతాయంట? విస్తరిస్తూ ఉంటాయి. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు మనకేమయ్యారంట? ఆయన ప్రకాండమయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రకాండం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆయనలో శాఖలు ఎవరంట? విశ్వాసులైన మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్తారా యేసయ్యకు గట్టిగా? హల్లెలూయా. ఇంత నీరసంగా చెప్తారా యేసయ్యకు స్తోత్రం? హల్లెలూయా, హల్లెలూయా. బి ఏంటంట? బి శాఖలు ప్రకాండములో నుండి రావలయును, విశ్వాసి కూడా ఈయనలో నుండి జీవింపవలెను. ఈయననగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిలో నుండి జీవించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చూద్దాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడున్నాడు.
చూడండి, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన ఎవరని? బోధకుడు అని మేము ఎరుగుదుము. చూడండి, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని, చూడండి, నువ్వు చేయుచున్న సూచక క్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో, చూడండి, ఆయన అన్నారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపవలనా అని ఆయనను అడుగగా, యేసు ఇలా రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. శరీరం మూలంగా జన్మించినది, చూడండి, శరీర మూలముగా జన్మించినది, శరీరముకు ఆత్మ మూలంగా జన్మించినది, శరీరమునకు ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మై ఉన్నది. చూడండి, నిరంతరము మనల్ని ఈయనలో నుండి చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రకాండములో నుండి రావలయును, విశ్వాసి కూడా ఈయనలో నిరంతరం ఈయనలో నుండి జీవించాలి అన్నమాట. నిత్య జీవాధిపతి అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారము ఆయనే, ఆయనలో మనం జీవించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. చూడండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో చూడండి ఆయన బీజము నిలుచును గాని వాడు ఏం చేయడంట? పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. అలాగే మనం ఏం నేర్చుకున్నాం? ప్రకాండము. ఏం నేర్చుకున్నాం? శాఖలు. ప్రకాండంలో నుంచి వచ్చిన శాఖల గురించి మనం నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు రెండవది, ఇప్పుడు ఒకటిలో A, B నేర్చుకున్నా, ఇప్పుడు ఎన్నోదంట? రెండవది. ఈ దీపవృక్షమునకు శాఖలు, కలుషములు, మొగ్గలు, పువ్వులు మొదలగునవి సుత్యతో సాగగొట్టి చేయాలి. దేంతో సాగగొట్టి చేయాలండి? సుత్యతో సాగగొట్టి చేయాలన్నమాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం, కొలసి పత్రిక 1:24. హెబ్రీ పత్రిక 2:18 చదవండి. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధించబడు వారికి సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. కొలసి పత్రిక 1:24. చూడండి, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలు యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నానని పౌలు కూడా చెప్పారు. నగసి పని అనగా ఇది బాగుగా నలగొట్టబడిన మేలిమి బంగారముతో చేయబడింది అన్నమాట. ఈ దీపవృక్షము బంగారము కరిగించి అచ్చులో పోసినది కాదు గాని బంగారమును ముద్దగా నలగగొట్టి నకిసి పనిగా చెక్కినది అన్నమాట. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క శ్రమలలో నలగొట్టబడిన దానిని, ఈ దీపవృక్షము నలగొట్టబడి చెయ్యబడిన తీరును యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలకు గుర్తుగా ఉన్నదాన్ని చూపిస్తుంది అన్నమాట. ఈ నగిసి పని అనగా
బంగారపు ముద్దను సుత్తెతో బాగా సాగగొట్టి చెక్కి చేశారు. అంతేగాని ఒక బంగారం కరిగించి అచ్చులో పోసి దీపవృక్షంగా తయారు చేయలేదన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క జ్ఞానముతో, బెసలేలుకు దేవుడిచ్చిన అభిషేకముతో, మోషే దేవునికి ఇచ్చిన ప్రత్యక్షతో, అలాగే బంగారం ముద్దను శుద్ధితో సాగగొట్టి క్రీస్తు మన కొరకు కూడా ఎలా నలగొట్టబడ్డాడో ఆ నలగొట్టబడిన తీరును, ఈ నలగొట్టబడిన ఈ బంగారము క్రీస్తు శ్రమలను చూపిస్తుంది. ఆ శ్రమలను నేను కూడా కొదువై ఉన్న వాటిని అనుభవించాలని పౌలు కూడా కోరుకుంటున్నాడు. ఈ రోజు క్రైస్తవులు కూడా మనం కూడా అది కోరుకోవాలి. శ్రమ పడితే, నలగొట్టబడితే, సాగగొట్టబడితే ఒక రూపులోనికి మనం వస్తాము. ఒక విలువైన వారిగా మనం మార్చబడతాము. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని మన హిందూ సోదరులు సీజన్ రాగానే ఎవరైనా వినాయకుడికి ఒక అచ్చు తీసుకొచ్చి అనేక బొమ్మలు అచ్చు పోసినట్లు ఇది అచ్చుతో తయారు చేసినది కాదండి. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా, దేవుడిచ్చిన దర్శనము ద్వారా, దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా, దేవుడు అభిషేకించుకున్న సేవకులు మాత్రమే బంగారపు ముద్దను సాగగొట్టి ఏది కూడా తప్పిపోకుండా ఇదిగో దాన్ని సాగగొట్టి రూపుకు తీసుకొచ్చారు దీపవృక్షముగా. చదివాం మనం రెఫరెన్స్ ఒక 5-6 చదివాం. దానికి మొక్కలున్నాయి, పువ్వులున్నాయి, కలుషములున్నాయి, ప్రకాండం ఉంది. ఇవన్నీ కూడా ఏ ఒక్కటి తప్పిపోకుండా వాళ్ళు చేశారంటే వాళ్ళు ఎంత అభిషేకించబడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు దైవ సేవకులు దేవుడు చెప్పిన పని, ఒక పని చేయడానికి ఎన్ని లోపాలు, తల ప్రాణం తోకకొస్తుంది ఏగలేక. బ్రెడ్ తీసుకొచ్చి కష్టపడి ఇచ్చి పోతే, చర్చి దగ్గరికి వచ్చి ఇచ్చిపోతే పక్కనున్న బ్యాచ్, విశ్వాసులు వెంబడించే బ్యాచ్, ప్రత్యేక బ్యాచ్ అంతా మతిమరుపు బ్యాచే. ప్రైజ్ ది లార్డ్. బ్రెడ్ గుడిగుంట్ల పాలన దాటిన తర్వాత బ్రెడ్ చర్చిలో, నేడుగల చర్చిలో ఉందని చెప్తున్నారు. ఒక పక్క ఆరాధనకు సమయం మించిపోయి వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు విశ్వాసులు. ఏం చేయాలి? కానీ ఇక్కడ అట్లా కాదు. బాధ్యత, దేవుని పని చేయటానికి, దేవుని యొక్క జ్ఞానం కొరకు ప్రాకులాడారు. దేవుని పని దైవజనుడు చెప్పినట్లుగా నమ్మకంగా చేయడానికి పొల్లైనను సున్నాయినను తప్పిపోకుండా ఒక బంగారం ముద్దను సాగగొట్టడం అంటే అది సామాన్య విషయమేమీ కాదండి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని సాగగొట్టి ఒక రూపుకు తెచ్చి ప్రతిదీ కూడా చెక్కాలంటే ఎంత ఓర్పు, సహనం కావాలి. అచ్చుపోయటం సులువు, చెక్కటం కష్టం. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికి కూడా ఒక అద్భుతమైన ప్రసంగం చెప్పాలని ఎప్పటి నుంచి ఆశ ఉన్నాను. ప్రార్థన చేయండి. వాళ్ళు బాబేలు గోపురం కడుతూ రాళ్లకు ప్రతిగా ఏం కట్టారంట? ఇటుకలు. చెప్పండి. ఇట్లా కొన్ని ఉన్నాయి, లోతైన కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్పించడానికి నాకు సమయం కావాలి. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క చిత్తములో పని జరిగించారు వాళ్ళు. అందుకనే ఇది ఎలా చేయబడిందట? ఈ దీపవృక్షము బంగారము కరిగించి అచ్చులో పోయలేదు, కానీ బంగారమును ముద్దగా నలగగొట్టి నకిసి పనిగా చెక్కినది. అంటే చేతులతో దేవుని సేవకులు చేసినది. ఇది యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతను, శ్రమను చూపిస్తుంది అన్నమాట. ఇంచుమించు 40 కేజీల మేలిమి బంగారాన్ని, అంటే 40 మీసాల బంగారాన్ని వాడారు. 40 మీసాలంటే 100 కేజీల బంగారాన్ని వాడారు. ఎన్ని కేజీలు అండి? మనకు కాసు కూడా లేకుండా బతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈడ ఇల్లు లేదని ఏడవకండి. ఈడ చౌకు ముక్కు మనకి ఎందుకండి? క్రైస్తవులకు తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు ఏమైనా ఉన్నాయా మనకు? ఏమొచ్చి ఎలా వచ్చాం? దివంగరిగా, ప్లేన్గా ఎలా వచ్చామండి? దేవుడిచ్చిన సారూప్యంతో వచ్చాం.
భూమి మీదకి వచ్చినాక ముక్కుకు బొక్కలు, చెవుకు బొక్కలు, అన్ని హోల్స్ వేసేసుకుంటున్నాం మనం. తప్పు కదండి. క్రైస్తవులు హల్లెలూయా. ఎలా వచ్చామండి? అలా బ్రతకడానికి ఇష్టపడాలి. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది క్రైస్తవ అమ్మలు ఉంటారు, అక్కలు, నా మీదకి రావద్దు, ఎవరైనా నా మీదకి ఎవరు రావద్దు. వాళ్ళ ప్రతాపం అంతా పిల్లల మీద చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తే పాస్టర్ గారు ఊరుకోడు కదా. వాళ్ళ మూతులకు పొద్దున ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి, నేను టీచర్ డే చేశాను అయ్యగారు, చూడండి అయ్యగారు అని వాళ్ళు నాకే చూపిస్తుంది. నాకెంత బాధ కనుక. కోతి ముట్టి ఎర్రగా ఉన్నట్టుంది ఆమె మూతి. ఎలా ఉంది? ఒంటి నిండా ఆ దయ్యానికి వేసినట్టు ఎన్ని రోడ్డు గోళ్ళు అంతా మొత్తం ఎవరైనా చూసి ఏంటంటే అమ్మాయిని కిడ్నాప్ చేసే రకంగా చేశారు అమ్మాయి. ఏమండి ప్రస్తుతం హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే క్రైస్తవ విశ్వాసులు, అమలక్కలు, ఈరోజు చాలా వేదనకు గురయ్యాను. ఒక విషయం అంటే ఒక విషయం చూస్తే చాలా బాధ అవుతుంది. విశ్వాసుల జీవితాలు గమనిస్తుంటే అసలు గుండె రోధిస్తూ ఉంది. నాకెందుకు అనుకునే సేవకులుగా బాధలు ఉంటాయి. నాకే అవసరం అనుకున్నోడికే నాలాంటి వాడికి తిప్పలు తప్పవు, నీరసం తప్పదు, కష్టాలు తప్పవు, బాధ తప్పదు, కన్నీళ్లు తప్పవు. ఎందుకంటే ఎలాగైనా సంఘమును సంపూర్ణులుగా చేసి క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబెట్టాలని తాపత్రయం వృద్ధిలో ఉంది. ఒక్కొక్కళ్ళకు చూస్తే ఇక్కడ నుంచి సైతాను రింగులు ఇక్కడ దాకా తిరిగాయి, చేతులకు ఈ నుంచి ఇక్కడ దాకా తిరిగాయి. చూస్తేనే చేతులు వాకర్ వస్తుంది నాకు. ఏ రోజు ఒక అమ్మాయి ఇంత మల్లెపూలన్నీ ఇట్లా పెట్టుకొని వచ్చింది. మల్లెపూలు కుప్ప కుప్ప పెట్టుకొని ఆ వాసన వచ్చిన నాకు కంపరం లేస్తుంది. మందిరానికి ఎట్లా రావాలో కూడా తెలియదు చాలా మందికి. ఏమండి, ఇంకోసారి ఎవరన్నా పూలు పెట్టుకొని చర్చిలో కనపడితే నేను ఊరుకోనని చెప్పాను. అందరూ ఏం చూస్తారు? నీకయే చూస్తారు. ఏడకొన్నాదు. అప్పుడు నీ ద్వారా ఏం జరుగుతుంది? పాపం జరుగుతుంది. అవునా? నీ అలంకరణకు వైపు చూస్తా ఉన్నారు. మనుషులో శోధన జరుగుతుంది ఎదుటి వ్యక్తులకు. అందుకనే సంఘానికి వచ్చినప్పుడు సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా ఎలా ఉండాలి? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ అలంకరణ ఉండాలి? సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారం బయటికి కనపడేది కాదు, లోపల కనపడాలి. పిల్లలందరినీ తల్లులే జడగొడుతున్నారు. దీనికి తల్లులు లెక్క చెప్పాలి. క్రైస్తవ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. దేవుని రాజ్యానికి మనం ఎలా వెళ్తామండి? క్రీస్తు మన కొరకు ఎలా చేయబడ్డాడట? నలగొట్టబడ్డాడు. పరలోకములో విడిచిపెట్టకూడని భాగ్యమును మహిమనుగా ఎంచుకోలేదు, కానీ వాటన్నిటిని ప్రక్కకు నెట్టివేసి అన్నిటిని వదిలేసుకొని ఒక సామాన్యమైన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి కఠోర శ్రమలు మన కొరకు అనుభవించాడే. క్రీస్తు కొరకు మనం వదిలేయం. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం వస్తే క్రీస్తు కొరకు మనం వదిలేయలేమా? విడిచిపెట్టలేమా? ఎక్కడికి వెళ్తుందండి క్రైస్తవ్యం? ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, నడిచిపోతుంది. వాళ్ళు ఉండగలేదు, మనం ఉంటే ఏంటి? వాళ్ళు చేయగలేదు, మనం చేస్తే ఏంటి? ఎంతసేపు ఎదుట కనపడే వ్యక్తులను చూస్తున్నారు కానీ యేసు వైపు ఏ ఒక్కరు చూసి యేసులాగా నేను ఉండాలి, ఆ ప్రత్యక్షత నాలో సంపూర్ణం కావాలి, పౌలు వలె ఆ కొదువై ఉన్న శ్రమలలో నేను పాలిభాగస్తుని కావాలనే తీర్మానంలోనికి, ప్రత్యక్షతలోనికి అటువైపు చూడట్లేదు. కానీ
నశించిపోయే వాటి వైపు నిరంతరం దృష్టి పెట్టి జీవితాన్ని చిన్న భిన్నం చేసుకొని, జీవితాన్ని భ్రష్టం చేసుకొని, కుళ్ళు పట్టించుకొని నరక కోపానికి సిద్ధపడుతూ ఉన్నారు. సిద్ధపడాల్సింది దేని కొరకు? క్రీస్తు రాకడ కొరకు. సిద్ధపడాల్సింది ఎవరి కొరకు? వధువుగా పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారి కొరకు. వినవలసింది ఎవరి స్వరం? యేసుక్రీస్తు స్వరం, పెళ్లి కుమారుడి స్వరం వినాలి. కానీ ఇప్పుడు ఆ స్వరం వినడానికే ఇష్టపడటం లేదు. క్రైస్తవం ఎటు పోతుందండి క్రైస్తవ్యం? కొన్నిసార్లు చూస్తే యెహోషువలాగా ఎక్కెక్కి ఏడ్చే సన్నివేశాలు హృదయాన్ని కకలాపికలం చేస్తూ ఉంటాయి. ఒక సేవకుడికి డబ్బులు వస్తే సంతోషం ఉండదు, లేకపోతే కారులు ఉంటే సంతోషం ఉండదు, పిల్లలకు ఉద్యోగాలు వస్తే సంతోషం ఉండదు. ఒక సేవకుడికి హృదయ నిండా ఎప్పుడు సంతోషం ఉంటుందంటే, నిజమైన సేవకుడికి, ఒక విశ్వాసి నిజముగా క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు వాళ్ళను బట్టి ప్రభువా నీ కొరకు ఇలాంటి ఒక విశ్వాసిని సంపాదించగలిగానని కోట్ల రూపాయలు ఉన్నదానికంటే రెట్టింపు సంతోషం ఆ దైవజనుడు అనుభవిస్తాడు. ఆమేన్. ఆ సంతోషానికి నువ్వు కారకురాలివి, కారకుడవైతే నీ జీవితము ధన్యమే. ఆమేన్. దుఃఖపరిస్తే ఎలాగండి? ప్రైజ్ ది లార్డ్. దుఃఖపడ్డాడంట యేసు ప్రభు. అయ్యో కొరాజీనా, ఆయనకి వేదన కలిగిందంట, ఏడ్చాడట. అయ్యో బెస్తైదా, మీకోసం ఎంతో సమయాన్ని వెచ్చించాను, మీకోసం ఎంతో వ్యయ ప్రయాసలకు వెచ్చి ప్రతి వీధి తిరుగుతూ ప్రతి ఒక్కరిని దర్శిస్తూ అనేక అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు, జీవ వాక్కులు అందించినప్పటికీ మీరు మారలేదు. సొదొమ గొమొర్రా పట్టణముల వారి యందు చేసినా కూడా వారైనా వెంటనే ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నిలిచి ఉందురేమో. అయ్యో కొరాజీనా, అయ్యో బెస్తైదా అని ఆయన కూడా బాధపడే స్థితికి తీసుకొచ్చారు. ఈరోజు సంగమా, దైవజనుడు దేవుడు బాధపడే స్థితికి తీసుకురాకూడదు. ఆమేన్. హల్లెలూయా. నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేస్తున్నావు? నీ గురి ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? దేవుని కొరకు నువ్వు ఎందుకు నిలబడగలిగావు? దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టాడు? అది నువ్వు తెలుసుకోగలిగితే, అది నువ్వు గ్రహించగలిగితే, దాన్ని నువ్వు వెంబడించగలిగితే, ఇదిగో దేన్ని కూడా నువ్వు లెక్క చేయలేవు. క్రీస్తు కొరకు మాత్రమే నువ్వు పరుగులు చేయడానికి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు కొరకు ఈరోజు ఉన్న ఇల్లును కూడా అమ్మాలని ఆలోచన చేస్తున్నాం. ఉన్న ఇల్లును కూడా సోమవారం అమ్మేసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ లోకంలో నివాసం లేకపోయినా పర్వాలేదు, కార్లు లేక మంచి వసతులు లేకపోయినా పర్వాలేదు, సరైన బట్ట లేకుండా ఇగో ఇలా చిరిగిపోయే వస్త్రం వేసుకొని, లోపల చినిగి ఉన్న బనీన్ వేసుకొని, పైకి దేవుని యొక్క మహిమను ప్రజలకు ప్రత్యక్షపరుస్తూ, ఇదిగో దేవుని కొరకు పరిశుద్ధంగా యథార్థంగా ఏమీ లేకున్నా ఈ లోకంలో నిలబడి నిరంతరము నివసించగలిగిన పరలోక పట్టణము కొరకు ప్రయాసపడే తీరు కావాలని, క్రీస్తు కొరకు నిలబడాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో ఆఫర్స్ వచ్చాయి, నాకు మీకు తెలియదు. ఎంతో మంది ఆఫర్స్ ఇచ్చారు. మమ్మల్ని వెంబడిస్తే నెలకు 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, అది చేస్తే ఇది చేస్తే అది ఇది అంటే ఎక్కడ కూడా నేను కనపడను. మీరు ఎరుగుదురు. దేవుడు ఏదైనా ఇస్తే, ఏదైనా పంపిస్తే తీసుకోవటమే, దేవుని కొరకు ఖర్చు అయిపోవటమే. కానీ వెనకేసుకొని ఆస్తులు సంపాదించుకునే పరిచర్యలోకి ఆ దర్శనంతో రాలేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమి లేకపోయినా పరలోకంలో ఏమున్నాయట? బంగారపు వీధులు ఉన్నాయి, నివాసములు కట్టాడు. ఇక్కడ ఇల్లు లేకపోయినా పర్వాలేదు, సరైన వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, రోగంతో క్రీస్తు కొరకు నువ్వు అనుభవిస్తున్నా, దేవుని మహిమ కొరకు వచ్చిన రోగాన్ని బట్టేనా నువ్వు అనుభవిస్తున్నా, నువ్వు అనుభవించిన బాధ లేదు, ఒక రోజు మహిమ శరీరాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది
ఈ లోకంలో ఉన్న వాటినే చూసి మురిసిపోతా ఉన్నారు చాలా మంది. దాని కొరకు ఎవడు చూడట్లేదు. దాని కొరకు చూడండి. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి చేరితేనే మన జీవితానికి అర్థం, పరమార్థం క్రీస్తుని నమ్ముకున్నందుకు. హల్లెలూయా. ఏముందండి ఈ లోకంలో? ఏం తీసుకుపోగలమండి ఈ లోకంలో నుంచి? ఏమైనా తీసుకెళ్తామా చెప్పండి? వస్త్రాలు తీసుకెళ్తామా చెప్పండి? ఈ శరీరాన్ని తీసుకెళ్తామా? ఈ శరీరం కూడా ఎక్కడ కలిసిపోద్ది? మన్న అయినది వెనకటి వాళ్ళే మన్న అయిపోద్ది. ఆత్మ తను దయచేసిన పోవాలంటే నువ్వు ఏం చేయాలి? అది పోవాలంటే కూడా బతికుండగానే క్రీస్తులో మర్యాదగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంతకు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాం మనం? అమ్మా, బంగారము నకిసి పనిగా అనగా ముద్దను సాగకొట్టి చేశాడు. ఇది యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతను, శ్రమను చూపిస్తుంది. ఇంచుమించు ఎన్ని మీసాలంట? మీసేల 40 మీసేల మేలిమి బంగారంతో చేశారంటే 100 కేజీల బంగారం దేవుని పరిచర్యకి ఇచ్చారండి. ఎన్నడన్నా ఒక ముక్కుడు కేసే ఒక కాను కవర్లో సమర్పించుకుంటున్న ప్రభువా నీ కొరకని వేసారా? అవి ఎందుకు వేస్తాం? ఇంకా కాను కవర్లు ఉన్నాయి, మాకు ఇచ్చిపోరా అయ్యగారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె చాలా మందికి ఎప్పుడు ఉద్యమం వస్తుందంటే స్థానిక సంఘంలో ఉన్న లేములు పరిస్థితులు చూసి ఇవ్వడానికి మనసు రాదు. కానీ ఎక్కడి నుంచో వచ్చి సంవత్సరానికి 5 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ పెట్టి సమర్పించుకో సమర్పించుకో మీ బంగారం అందులో పెట్టెలు పెట్టి ప్రేరేపించిన వాళ్ళు రాగానే మిరాలు కూడా ఎన్ఎస్పి కాంపలో ఎంతమంది వేశారో 2014లో. ఆ బంగారం ఏదో స్థానిక సంఘానికి బడెత్తి సమర్పించుకొని ఒక నీ పేరు ఉంటుంది కదా, దేవుని పేరు నీ పరలోకం జీవగ్రంథంలో రాస్తాడు కదా. ఇక్కడ ఇట్లాంటి పరిచర్యలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిచర్యలకు ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. స్థానిక సంఘంలో ఉన్నప్పుడు ప్రేరేపణ రాదు. అట్లాంటి వాడికి మన కొత్త ఆత్మ వస్తుంది. ఏందో మరి నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు సమర్పించుకో అని బోధకు ఎన్నిసార్లు చేసినా కూడా సమర్పణ గుర్తురాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తారంటే వెనకడికి ఒక ఆయన, నేను కానుక పోయిన కొత్తలో కానుక పెట్టిర్రు. కానుకలు పెట్టి అయిపోయిన తర్వాత అందరికి ప్రార్థన చేసిన తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి, అయ్యగారు అయ్యగారు ఏందయ్యా? ఏం లేదు, చిల్లర లేక కానుక కవర్లో 500 కాగితం వేసిన 10 రూపాయలు తీసుకొని 490 రూపాయలు. మొదటి అనుభవం పరిచర్యలో నాకు అది. ఏమన్నాడు? చిల్లర లేక 500 కాగితం అందులో వేసా 10 రూపాయలు తీసుకొని చిల్లర కొట్ట. ఇది దేవుని సేవ, చిల్లర కొట్ట. ఎంతుంటే అంత దేవునికి వేస్తే దేవుడు తెల్లారి నీ కొరకు దేవుడు ద్వారం తెరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఇట్లా వింత వింతకుంటారు విశ్వాసులు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ అనుభవాలని చెప్తే రాత్రి తెల్లారుద్ది మీకు. ఇట్లా విచిత్రంగా ఉంటారా విశ్వాసులు అనిపిస్తుంది మీకు. మీలో ఎవరన్నా ఉంటే మారు మనసు పొందండి రాత్రి. అట్లా ఎవరన్నా ఉంటే మీరంతా మంచోళ్ళే. దాసరం సంఘం నెంబర్ 1 సువర్ణ దీప స్తంభం లాగా మత్సైనను డాగైనను లేకుండా మీరు ప్రకాండమైన యేసులో పరిపూర్ణులు అన్నమాట. మీరు ఒకవేళ తేడా ఉంటే ఏం చేయాలి? మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమండి బాబోయ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని కేజీల బంగారం ఇచ్చారంట? 40 మీసేలు. అంటే మళ్ళీ అడుగుతా వచ్చే వారం ఎన్ని ఇచ్చారంట? 100 కేజీల బంగారం ఇచ్చారనమాట. ఎవరిచ్చారు? అది ఎవరిచ్చారు? ఇశ్రాయేలీయుల ప్రజలు. వద్దు బాబు ఇక చాలు అన్నాడు మోషే. ఏమన్నాడు? ఇక చాలు, ఇక తీసుకురాకండి, సరిపోద్దులే అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ మేలిమి బంగారంతో ఇది చేయబడింది అనమాట. ఈ దీప వృక్షానికి ఉపయోగించిన బంగారము కొట్టబడి నలగగొట్టబడింది అనమాట. ఇది క్రీస్తు యొక్క శ్రమలకు గుర్తుగా ఉందని మరలా చెబుతున్నాను. 3 ప్రకాండము శాఖలు ఒకే రూపమున ఉండాలి. ప్రకాండము శాఖలు ఎలా ఉండాలి?
ఒకే రూపముగా ఉండాలి, తేడా ఉండొద్దు. 4, ప్రకాండమునకు శాఖల కంటే ఒక కలశ ఎక్కువగా ఉండాలని ప్రభు చెప్పారు. నిర్గమకాండం 25వ అధ్యాయం 33వ వాక్యం చదివాము ఇందాక. 34వ వచనం యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి. 5, శాఖలు ప్రకాండములో నుండవలెను, ప్రకాండము తనలోనున్న శాఖలను మోయవలెను. అది మోయాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ఇందాక చదివాం. ఎల్లుండాలి 3గా ద్రాక్షావల్లిలో ఉంటే అది మోస్తుందన్నమాట. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంది. 6వది దీపముల ప్రకాశత తిన్నగా పైకి వ్యాపించుచున్నదన్నమాట. దీపముల ప్రకాశత ఎక్కడికి వ్యాపించుచున్నదట? తిన్నగా పైకి వ్యాపించుచున్నదట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి తీస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 15 నుంచి 16 వచనాల్లో, ఎవడైనను దీపం వెలిగించి మంచం కిందనైనను కొంచెం కిందనైనను పెట్టడు కానీ ఇంటి వారందరికీ వెలిగించుటకై దాన్ని ఎక్కడ పెడతాడట? దీపస్తంభం మీద పెడతాడని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 3:11 ఒక మాట చదువుదాం. చదవండి అయ్యా. నాకు పునరుద్ధానము కలగవలనని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఆయన ప్రకాశించడానికి లోకములో ఉన్న దాన్ని అంతా ఎలా ఎంచుకుంటున్నాడంట? పెంటతో సమానంగా. 7, 1 తలాంతు మేలిమి బంగారం 40 మీసెల బంగారం అన్నమాట. ఎంత తలాంతు? 1 తలాంతు. నిర్గమకాండం 37:24 ఆ మాట ఉంటుంది. 8, సాయంకాలము నుండి ప్రాతకాల వరకు ఇది వెలుగుచుండవలెను. ప్రాతకాలం అంటే ఎప్పుడు? ప్రాతకాలం అంటే ఎప్పుడు? తెల్లవారుజాము 5 గంటల వరకు లేక 6 గంటల వరకు ఇది వెలుగుచుండవలెను. ప్రాతకాలం అంటే ఎప్పుడు లేస్తారు? 4 గంటలకు లేస్తారు, 5:30 వరకు ప్రేయర్ చేస్తారు. దాన్ని ఏమంటాం మనం? ప్రాతకాలపు ప్రార్థన అంటాం అన్నమాట. సాయంకాలం వెలిగించబడి ప్రాతకాలం వరకు కూడా ఇది ఏం చేయాలంట? వెలుగుతూనే ఉండాలి. ఆమేన్. లేవికాండం 24వ అధ్యాయం 3వ వాక్యం, నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వాక్యం. 9, దీపములో నూనె పోయుట. నిర్గమకాండం 27, 20 నుంచి 21, హెబ్రీ పత్రిక 1:9. 10, యాజకుడు కత్తెరను ఉపయోగిస్తాడు. నూనె లేక కాలిపోయిన ఒత్తిని ప్రధాన యాజకుడు కత్తెరతో శుభ్రముగా కత్తిరించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడనమాట. కత్తిరించిన పిదప నూనె పోసి తిరిగి వెలిగిస్తాడంటే మరలా ఏం చేస్తుందట? ప్రజ్వలిస్తుంది. మసి దేనికి సాదృశ్యం? పాపానికి. దేనికి సాదృశ్యం అంట? మనలో అప్పుడప్పుడు పాపపు స్వభావాలు వస్తుంటాయి. ఏం చేద్దాం? నూనె లేక అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మన మనసులో, మనస్సాక్షికి వ్యతిరేకంగా కొన్నిటిని మనం చేస్తాం. అంటే ఆత్మకు మనం లోబడకుండా మన ఇష్టానుసారంగా, నూనె అనగా వాక్యానికి కూడా లోబడకుండా మన ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు మనం ఏమైపోతాం? విశ్వాసంలో కొద్దిగా తగ్గించబడతాం. అప్పుడు ఏంటిందంట? మసి కొట్టుకుంది, పాపం అనే మసి. అప్పుడు కత్తిరించుకోవాలి. దేంతో కత్తిరించుకోవాలి? వాక్యముతో. మనం ఉదక స్నానము చేయించబడాలి. ఆ నూనె మరలా పూయబడితే మరలా ఏం చేస్తుందట? ప్రకాశిస్తూ వెలుగుతూ ఉందట అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కత్తిరిస్తారు? దేవుని దాసుడు. వాక్యము ద్వారా ఆయన బోధిస్తుంటే నీ హృదయానికి ఏం చేయాలి? అది గుచ్చుకోవాలి, నొప్పి కలగాలి. అప్పుడు ఏమవుతుందట? ప్రకాశించడానికి ఆ మసి పాపమంతా తొలగిపోయి ఒక నూతన వెలుగు నీలో మరలా వస్తుంది. అలాగే 11, మందిరములో నున్న వారికి ఈ దీపం వెలుగునిస్తుంది. ఎవరికి వెలుగునిస్తుంది అంటే? ఇది బయట వాళ్ళకి కాదు, మందిరంలో ఉన్న వాళ్ళ వరకే వెలుగునిస్తుంది. 12, ఈ దీపము నిత్యము వెలుగుచుండవలెను. ప్రకాశము పెంతెకోస్తు దినము నుండి క్రీస్తు ప్రభు తిరిగి వచ్చు వరకు ఇది ప్రకాశిస్తూనే ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఎప్పుడు ప్రకాశించిందట విశ్వాసుల హృదయాల్లో ఈ వెలుగు? పెంతెకోస్తు దినాన ప్రకాశించిందా? ప్రకాశించలేదా? చెప్పండి అమ్మా.
చెప్పండి అమ్మా, చెప్పండి. పోయిన వారం కథలన్నీ చెప్తే చక్కగా చెవులు ఏనుగు చెవులు అంత చాడ జాపి శిక్షకు పడకుండా నేను సబ్జెక్ట్ చెప్తుంటే వాక్యం ఎక్కట్లేదండి. గోరు ముద్దలు కావాలన్నా ఏం కావాలి? అదే పెట్ట కథలు గోరు ముద్దలు అంటే ఆ కథ ఈ కథ ఆడ జరిగింది, ఆడ ఇది జరిగింది. ప్రైజ్లా హల్లెలూయా. అదైతే బాగుంటుందా? చెప్పండి. ఏం చెప్పాను? చెప్పండి అమ్మా, మమ్మల్ని ఏం చెప్పండి అయ్యా. ఏంటంట? పెంతెకోస్తు దినాన అగ్ని నాలుకలు విభాగింపబడి వారు వెలిగించబడ్డారు. ఆ ప్రకాశం ఆ రోజు నుంచి రగిలింది. ఆ రగిలిన ప్రకాశము ఎప్పటి వరకు ప్రకాశిస్తుందట? ఇదిగో క్రీస్తు ప్రభువారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూరతోనూ తిరిగి వచ్చేంత వరకు ఈ ప్రకాశము ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ అగ్ని ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుని గురించి తీవ్రత కలిగిన ప్రతి ఒక్కరిని మండించి వాడి ద్వారా అనేకుల్ని పరిశుద్ధాత్మ దేవుడు వెలిగిస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆరిపోయేది కాదు, ఇది ప్రకాశించేది. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరికి వెలుగునిస్తుందట? మందిరములో ఉన్న వారికే వెలుగునిస్తుంది. దీపవృక్షము సంగమునకు సాదృశ్యంగా ఉంది. వెలుగు సూర్యరశ్మి పడడానికి అవకాశము లేనందున దీపవృక్షము పరిశుద్ధ స్థలములో నుండవలెను. పరిశుద్ధ స్థలములో సూర్యుని వెలుగు ఏమాత్రము పడదు, అక్కడికి సూర్యకిరణాలు రావు. అందుకనే అక్కడ వెలుగు కేవలము ఎవరి వెలుగు అంటే క్రీస్తు యేసుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ దీపవృక్షపు వెలుగే అక్కడ అంటే మందిరములో ఉన్న వారికే ఇది వెలుగునిస్తుంది. ఇందాక చదివాం, పరలోకములో 7 దీపపు స్తంభముల మధ్య ఎవరున్నారట? యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ ఎవరు వెలుగునిస్తున్నారట? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. రెఫరెన్సులు చాలా ఉన్నాయండి, రాత్రి దీన్ని అయిపోయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెఫరెన్సులు చెప్పమంటారా? 2 కొరింథీ పత్రిక 4:5 వాక్యం, యెషయా గ్రంథం 58:10. ఈ దీపవృక్షము సంగమునకు సాదృశ్యంగా ఉంది. వెలుగు సూర్యరశ్మి పడడానికి అవకాశం లేనందున దీపవృక్షము పరిశుద్ధ స్థలములో ఉండవలెను అని ప్రభు చెప్పారు. అంధకారమయమైన ఈ లోకమునకు వెలుగు అనుగ్రహించుటకు దేవుడు సంఘమును ఏర్పరిచాడనమాట. సంఘము ద్వారా లోకములో ఉన్న వ్యక్తులను సంఘ విశ్వాసుల ద్వారా వెలిగిస్తాడు. ఇదిగో అక్కడ వాక్యం ఉంది, చదవండి. అక్కడ వాక్యం ఉంది, చదవండి. చదవండి. ఎక్కడున్నా మనం జీవ వాక్యమును చేత పట్టుకొని లోకమందున్న జ్యోతుల వలె మనము ఏం చేస్తున్నామట? ప్రకాశించాలి. అనేకుల్ని వెలుగు నొత్తకు నడిపించాలి. అంధకారమైన కటిక చీకటిలో లోకములో ఉన్న ప్రజలకు మనము ఈ జీవ వాక్యమును చేత పట్టుకొని వెలుగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక, అందుకనే దేవుడు వెలిగివ్వడానికి మనల్ని సంఘమును ఏర్పరచుకున్నాడు. రోమపత్రిక 13:12-13 వచనాలు. మలాకి 4:2 అది లాస్ట్ చదవండి. నీతి సూర్యుడు. మలాకి 2:4 చదవండి తొందరగా, ముగింపులోకి వద్దాం. 4:2 మలాకి. చూడండి, అయితే నా నామమందు భయభక్తులు కలిగిన వారు. చూడండి, భయభక్తులు కలిగిన వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. చూడండి, అతని రెక్కలు మీకు ఏం చేస్తాయట? ఆరోగ్యము కలగజేస్తాయి. గంతులు వేస్తారు. చాలు. నీతి సూర్యుడు ఉదయించు వరకు సంఘమునకు లోకమునకు వెలుగివనల్లనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నీతి సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? ఎప్పుడు ఉదయిస్తాడండి? ఎక్కడ ఉదయిస్తాడండి? ఎలా ఉదయిస్తాడండి? చెప్పండి సంగమా. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించినప్పుడు ఇక ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఉండవు. ఆయనే నీతి సూర్యుడై మనకు ప్రకాశ వెలుగునిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే
ఆయన నీతి సూర్యుడుగా ఆయన రాజ్యము ఆ 1000 ఏళ్ల పరిపాలన వచ్చేంత వరకు కూడా సంఘము లోకానికి వెలుగివ్వాలనేది దేవుని చిత్తమై ఉన్నది. 1000 ఏళ్ల పాలన కాలములో ఆయన ప్రత్యేకతను గురించి నీతి సూర్యుడు ఉదయించును అని అక్కడ వ్రాయబడింది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ఉద్యోగ ప్రసంగం చెప్తున్నా, మీరు ఇంత నిర్జయం గట్టిగా స్తోత్రం చెప్తారనుకున్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంటిదండి? మొదటిది ఏంటిది? మొదటిది ప్రకాండము. ఒకటి ఏంటిది? ప్రకాండము శాఖలు. ఏంటిది? ప్రకాండము. బి రెండవది ఏంటిది? నకిసి పని. 3 ప్రకాండము, ప్రకాండము శాఖలు ఒకే రూపంగా ఉండాలి. 4 ప్రకాండమునకు శాఖలు ఒకే కలిసి అవి ఉండాలని చెప్పాడు. 5 శాఖలు. 6 దీపముల ప్రకాశత. 7 1 తలాంతు 40 మీసెల బంగారం. 8 సాయంకాలం నుండి ప్రాతకాలం వరకు ప్రకాశిస్తుంది. 9 దీపంలో నూనె పోయిట. 10 యాజకుడు పనిచేసి కత్తెర చిప్ప ఉపయోగిస్తాడు. 11 మందిరములోనున్న వారికి దీపము వెలుగునిస్తుంది. 12 ఈ దీపము నిత్యము వెలుగుచుండవలెను. ఆమేన్. హల్లెలూయా. వచ్చే వారం అడుగుతా, చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ నాకు అప్పచెప్పాలి. ఒక్కలన్నా చెప్తాం అయ్యగారు అనట్లేరు. ప్రైజ్ ది లార్డ్. వచ్చే వారం మనిషికి ఒక 1000 రూపాయలు ఇస్తానంటే అయ్యగారు రెడీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మా కొరకు ఎన్నో శ్రమలు నువ్వు అనుభవించావు. నలగొట్టబడిన దీప వృక్షము యొక్క ఛాయ సిలువలో మా కొరకై, మా పాపముల కొరకై, మా దోషముల కొరకై, మా అపరాధముల కొరకై, మా అతిక్రమముల కొరకై ఇదిగో కొరడాలతో కొట్టబడి నలగొట్టబడ్డావయ్యా. రాళ్లతో కొట్టబడి నలగొట్టబడ్డావయ్యా. రొమ్ము వేశారయ్యా. ఇదిగో మేకుల చేత నీ చేతులను గుచ్చారయ్యా, నీ పాదములను గుచ్చారయ్యా, నీ ప్రక్కను పొడిచారయ్యా. నాగటి చల్లవలే నీ దేహము దున్నబడిందయ్యా. యేసు నలగొట్టబడిన ఆ మేలిమి బంగారము దీప వృక్షము నీ యొక్క సిలువ శ్రమలను, సిలువలో నలగొట్టబడిన తీరును జ్ఞాపకం చేస్తూ నీకు సాదృశ్యంగా ఉందని మేము నేర్చుకున్నామయ్యా. ఈ రోజు కొద్ది శ్రమలకే నేను నలిగిపోతూ సొమ్మసిల్లిపోతూ ఏంటి ప్రభు అని అడుగుతున్నానయ్యా. కానీ పౌలు అంటున్నాడు, నీలో కొదువై ఉన్న వాటిని నేను తెలుసుకొని వాటిని అనుభవించాలంటున్నాడు. ఆ ప్రత్యక్షతలోనికి నన్ను తీసుకొచ్చినప్పుడు నేను సంపూర్ణంగా చేయబడతానయ్యా అని ప్రభు సన్నిధిలో ఈరోజు ప్రభు వల్ల మన మధ్యలో ఉంది. మన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని ఇందాక చదివాం. ఈరోజు మన పాపములకు పరిహారము నొందుదాం యేసు సన్నిధిలో. ఈ రాత్రి అయ్యా ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తము నొందుదాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే దేవుని కనికరాన్ని పొందుతాడు. గడిచిన నెలలో తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేసి ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు అని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా అలాగే ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రభువా, ఈ రొట్టె ద్రాక్షరసం మా మధ్యలో ఉంచబడ్డాయి, వీటిని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. తీసుకుపోతున్నగా మాకు మంచి ఆరోగ్యము, నిత్య జీవము, ఇంకో పరిచర్యలో బాగా ఆయా వాడబడే ప్రత్యక్షత, ఇదిగో పరిశుద్ధతలో నిలబడగలిగినటువంటి కృపను మీరు అనుగ్రహించి ఈ నెలంతా నీ జీవాత్మ చేత మమ్మల్ని వర్ధిల్ల చేయమని, నువ్వు వచ్చేంత వరకు మేము ప్రకాశించున్నట్లుగా, నీతి సూర్యుడు ఉదయించే వరకు మేము సంఘములో ప్రకాశించినట్లుగా లోకస్తులకు వెలిగిస్తూ నీ వైపు నడిపించే బిడ్డలుగా మమ్మల్ని కృపచేత నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.